ప్రైజ్ లార్డ్. కష్ట కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చూడండి, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర పొందుదురు. చూడండి, కష్టజీవులు కొంచెమే తిన్నాను, అలాగని ఎక్కువగా తిన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కష్టజీవులు కాబట్టి వారికి నిద్ర పడుతుందంట. ఐశ్వర్యవంతులకి తన ధన సమృద్ధి చేత నిద్ర అయినా పట్టదు. చూసారా ఎంత మంచి వాక్యాలు దేవుడు. మరి ప్రసంగి 5:12 ఉంది మాట. కష్టజీవులు నిజంగా మరి ఎంతో శ్రమల్లో చూడండి, బిల్డింగ్లు కట్టేవారు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మరి ఎండలో ఎంత శ్రమ పడతారు. ఆ శ్రమకు వాళ్ళు కొంచెం తిన్నా సరే అలసిపోయి చక్కగా నిద్రపోతారు, నిద్రపోతారు. అయితే ధనవంతులు వాళ్ళకి బోల్డంత ధనం ఉంటుంది, బోల్డన్ని వెండి బంగారాలు అవన్నీ కాపాడుకోలేక వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దాటి అందే ఆలోచించుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతారని ప్రసంగి 5:12 ఉంది. మరి మనము చక్కగా ఎలా అంటే సమయోచితంగా ఉండాలన్నమాట. చక్కగా మనము అటు కాదు ఇటు కాదు దేవుని యందు శ్రద్ధాభక్తులు కలిగినట్లయితే ఐశ్వర్యం ఉన్నప్పటికీ నిద్ర పట్టాలంటే దేవునికి అప్పగించాలి. అన్నీ కూడా మనం దేవునికి అప్పగించినట్లయితే మన భారం అంతా ఆయనే మోస్తారు. చక్కగా ఐశ్వర్యం ఉండకూడదని కాదు, ఉండొచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఐశ్వర్యము మంచిది. అలాగే మనం శ్రమ పడితే చక్కగా మరి సుఖంగా ఉంటుందని కూడా ప్రసంగి తెలియజేస్తున్నారు 5:12. మరి ప్రార్థిద్దామా? ఆమెన్.